హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో వాలంటైన్స్ డే స్పెషల్ రెడ్ వెల్వెట్ కేక్ ఇంట్లోనే ఎగ్స్, మైదా, ఓవెన్ ఇవేమీ లేకుండా పర్ఫెక్ట్‌గా స్పంజీగా రావాలి అంటే నేను చెప్పే కొన్ని టిప్స్ పాటిస్తూ మీరు కేక్ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకొని కేక్ చేశారంటే ఖచ్చితంగా చాలా స్పంజీ అండ్ పర్ఫెక్ట్ ఎగ్‌లెస్ రెడ్ వెల్వెట్ కేక్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎగ్‌లెస్ కేక్ చేయడం ఇంత ఈజీ అనిపిస్తుంది. సో, లేట్ చేయకుండా ఈ ఎగ్‌లెస్ రెడ్ వెల్వెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా ఎగ్‌లెస్ రెడ్ వెల్వెట్ కేక్ కోసం ఒక మిక్సింగ్ బౌల్‌లో అరకప్పు వరకు ఫ్లేవర్‌లెస్ ఆయిల్ వేసుకోండి. నేనిక్కడ ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేశాను. అలాగే అరకప్పు వరకు రూమ్ టెంపరేచర్‌లో ఉన్న ప్యాకెట్ పెరుగునే వాడండి. తోడుపెట్టిన పెరుగు కన్నా కేక్స్‌కి ప్యాకెట్ పెరుగైతేనే బాగుంటుంది. పెరుగు మాత్రం చిల్డ్‌గా కాకుండా రూమ్ టెంపరేచర్‌లో ఉండేలాగే చూసుకోండి. అలాగే తోడుపెట్టిన పెరుగు కన్నా మీరు ప్యాకెట్ పెరుగు వాడితేనే కేక్ స్పంజీగా వస్తుందనమాట. ఇప్పుడు విస్కర్‌తో ఈ రెండింటిని బాగా కలిపిన తర్వాత పంచదారని పౌడర్‌లా చేసుకొని దానిని ఒక కప్పు నిండా తలకొట్టి తీసుకోండి. ఇప్పుడు ఈ పంచదార పౌడర్‌ని విస్కర్‌తో కలుపుకుంటూ ఆయిల్ అలాగే పెరుగులో బాగా కలిసేట్టు కలుపుకోవాలి. షుగర్ పౌడర్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిపైన జల్లెడ ఉంచి షుగర్ కొలుచుకున్న కప్‌తోనే 1.5 కప్పుల వరకు మైదా లేదంటే గోధుమ పిండి ఏదైనా తీసుకోవచ్చు. పిండి మాత్రం మీరు షుగర్ పౌడర్ తీసుకున్నట్టే తలకొట్టి తీసుకోవాలి. పిండి అనచొద్దు. అలాగని ఎక్స్‌ట్రా కూడా వేయొద్దండి. ఈక్వల్ పోర్షన్‌లో ఉంటేనే మనకి కేక్‌కి పర్ఫెక్ట్‌గా కుదురుతుందనమాట. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా, అర టేబుల్ స్పూన్ వరకు కోకోవా పౌడర్‌ని వేసుకొని వీటన్నింటిని బాగా జల్లించుకోవాలి. ఇవన్నీ మొత్తం జల్లించుకున్న తర్వాత పిండి అంతటిని కూడా విస్కర్‌తో సింగిల్ డైరెక్షన్‌లో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే కేక్ చేసేటప్పుడు మనకి కేక్ ఫ్లఫీగా రావాలి అంటే మనం కలిపే విధానంలోనే ఉంటుందండి. పిండిని ఎప్పుడు కూడా సింగిల్ డైరెక్షన్‌లోనే కలిపారంటే మీకు ఎయిర్ బాగా ఫార్మ్ అయ్యి కేక్ ఫ్లఫీగా వస్తుంది. ఎలా పడితే అలా కలిపారంటే ఎయిర్ సరిగ్గా ఫార్మ్ అవ్వదు. అలాగే మీకు స్పంజీగా కూడా రాదనమాట. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. మీ దగ్గర ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు. అలాగే కాచి చల్లార్చి రూమ్ టెంపరేచర్‌లో ఉంచిన పాలని ముప్పావు కప్పు వరకు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ విస్కర్‌తో ఒకే డైరెక్షన్‌లో ఉండలేమి ఫార్మ్ అవ్వకుండా బ్యాటర్ అంతా కూడా కలుపుకొని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 3, 4 డ్రాప్స్ వరకు రెడ్ ఫుడ్ కలర్‌ని వేసుకోండి. నేనైతే ఇక్కడ జెల్ టైప్‌లో తీసుకున్నాను. మీ దగ్గర జెల్ టైప్ లేకపోతే లిక్విడ్ టైప్‌లో ఉన్న ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకొని విస్కర్‌తో మళ్ళీ సింగిల్ డైరెక్షన్‌లోనే ఈ కలర్ అంతా కూడా కేక్ బ్యాటర్‌కి బాగా పట్టేలాగా కలుపుకోండి. కలర్ మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కేక్ బ్యాటర్‌ని వీడియోలో చూపిస్తున్నట్లు ఒక స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలిపారంటే కేక్ మంచి స్పంజీగా, ఫ్లఫీగా వస్తుందనమాట. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్‌ని ఆల్రెడీ గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసి రెడీ చేసి పెట్టుకున్న కేక్ ట్రేలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఫస్ట్ కేక్ టిన్‌ని ఆయిల్‌తో గ్రీస్ చేసి ఆ తర్వాత కాస్త పొడి పిండిని జల్లుకొని డస్ట్ చేసుకోండి. ఇప్పుడు కేక్ బ్యాటర్‌లో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వాటిని పోగొట్టుకోవడం కోసం కేక్ టిన్‌ని ఒక 2, 3 సార్లు ట్యాప్ చేసుకొని పక్కన పెట్టి కేక్‌ని బేక్ చేసుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెలో సాల్ట్ అలాగే స్టాండ్ అరేంజ్ చేసి మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 10 నిమిషాల నుంచి ప్రీహీట్ చేసుకున్న తర్వాత దానిలో నెమ్మదిగా మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్‌ని ప్లేస్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లోనే 40-50 మినిట్స్ వరకు కేక్‌ని బేక్ చేసుకోవాలి. మనం ఓవెన్‌లో చేయట్లేదు కాబట్టి కాస్త స్లోగానే అవుతుందండి కేక్ ప్రాసెస్ అయితే. సో, ఇలా కేక్ మొత్తం ఉడికిన తర్వాత మీరు టూత్ పిక్ లేదంటే నైఫ్‌తో లోపల వరకు గుచ్చి చూసుకోండి. ఇలా నీట్‌గా వచ్చేసింది అంటే కేక్ అంతా కూడా లోపల వరకు బాగా బేక్ అయినట్టే. ఇప్పుడు ఈ కేక్ ట్రేని బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ చల్లారేలోపు క్రీమ్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. నేనైతే ఇక్కడ విప్పింగ్ క్రీమ్ పౌడర్‌ని తీసుకున్నాను. ఇది 3/4 కప్ వరకు పౌడర్‌ని తీసుకొని ఇందులోనే 3/4 కప్ వరకు చిల్డ్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా వెంటనే బీట్ చేయకుండా జస్ట్ ఒకసారి కలిపి లో స్పీడ్‌లోనే బేటర్‌తో మనం కేక్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ లేకపోతే కొద్ది కొద్దిగా పాలని వేసుకుంటూ మీరు విస్కర్‌తో కూడా ఈ కేక్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా! ఈ విధంగా స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకొని, ఈ కేక్ క్రీమ్‌ని ఫ్రిడ్జ్‌లో ఒక అరగంట నుంచి గంట పాటు పెట్టుకుంటే మీకు
కేక్ ప్రిపేర్ చేసే టైంకి మెల్ట్ అయిపోకుండా కాస్త గట్టిగా ఉంటుంది. ఇప్పుడు కేక్ మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చాక్‌తో ఈ విధంగా అంచులన్నింటిని నెమ్మదిగా కట్ చేసుకుంటే మీకు ఈజీగా కేక్ అయితే డీమోల్డ్ అయిపోతుందనమాట. కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే కేక్ మీకు ఇలాగే స్పంజీగా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. కేక్ బేక్ అయిన తర్వాత దీని పైన లేయర్ అంతా కూడా కాస్త హార్డ్‌గా ఉంటుంది. సో, ఈ హార్డ్ లేయర్ అంతా కూడా చాక్‌తో నెమ్మదిగా కట్ చేసేసుకొని దీన్ని మిక్సీ జార్‌లో వేసుకొని జస్ట్ 2, 3 సార్లు పల్స్ మీద బ్లెండ్ చేసుకుంటే మనకి పౌడర్‌లాగా ఏర్పడుతుంది. ఈ కేక్ పౌడర్‌ని మనం ఫైనల్‌గా కేక్ డెకరేషన్‌లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా నైఫ్ లేదంటే ఒక థ్రెడ్ యూజ్ చేసుకొని ఈ కేక్‌ని 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఈ విధంగా డివైడ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కేక్‌కి క్రీమ్ అప్లై చేయడం కోసం మీ దగ్గర కేక్ బోర్డ్ ఉంటే కేక్ బోర్డ్ పెట్టుకోండి. లేకపోతే ఒక స్టీల్ ప్లేట్‌ని ఈ విధంగా రివర్స్‌లో బోర్లించుకొని కేక్ జరిగిపోకుండా కాస్త క్రీమ్‌ని అప్లై చేసుకొని ఒక లేయర్‌ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ వాటర్ కోసం 2 టేబుల్ స్పూన్ల షుగర్‌కి ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని, షుగర్ వాటర్‌ని ప్రిపేర్ చేసుకొని ఈ కేక్ పైన కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత, మనం ముందుగా రెడీ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న కేక్ క్రీమ్‌ని ఒక కవర్‌లో వేసుకొని చిన్న హోల్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు కేక్ అంతా కూడా ఈవెన్‌గా వేసుకున్న తర్వాత, కేక్‌ని అటు ఇటు రొటేట్ చేసుకుంటూ ఈ క్రీమ్ అంతా కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత, దీనిపైన మరొక కేక్ లేయర్‌ని ప్లేస్ చేసుకొని, సేమ్ మనం షుగర్ వాటర్‌ని స్ప్రింకిల్ చేసి, ఆ పైన మళ్ళీ క్రీమ్‌ని అప్లై చేసుకోవాలండి. ఇలా మొత్తం కేక్ అంతా ప్రిపేర్ చేసుకొని, క్రీమ్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు క్రీమ్ అంతా కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని, ఇప్పుడు కేక్‌ని మీకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను ముందు మనం మిక్సీ పట్టి పౌడర్‌లా చేసి పెట్టుకున్న కేక్ పౌడర్‌ని కూడా వేసి డిజైన్ చేస్తున్నాను. సో, మీకు నచ్చినట్లు మీరు డిజైన్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను యూజ్ చేసిన హార్ట్ షేప్ చాక్లెట్స్ కూడా నేను ఇంట్లోనే వైట్ చాక్లెట్‌ని డబుల్ బాయిల్ మెథడ్‌లో మెల్ట్ చేసుకొని ఒక కవర్‌లో వేసి హార్ట్ షేప్‌లో నేనిలా చాక్లెట్స్‌ని అయితే ప్రిపేర్ చేశానండి. మీకు కావాలి అంటే క్రీమ్ ఇంకా చెర్రీస్‌తో డెకరేట్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు నచ్చినట్లుగా మీరు కేక్‌నైతే డెకరేట్ చేసుకొని రెడ్ వెల్వెట్ కేక్‌ని ప్రిపేర్ చేసుకొని మీ బెటర్ హాల్ఫ్‌తో సెలబ్రేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చెప్పిన టిప్స్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి.